పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులను వలపన్ని పట్టుకున్నారు. 498 కేసులో కొంతమంది పేర్లను తొలగించేందుకు 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సాగర్ ఏలూరు వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. లంచం ఇస్తుండగా జీప్ డ్రైవర్ ప్రసాద్ని ఇవ్వమని ఎస్ఐ చెప్పడంతో బాధితుడు ఆ సొమ్మును డ్రైవర్కి ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడంతో ఎస్ఐ, రైటర్, డ్రైవర్ ముగ్గురు పరారయ్యారు. ఇటు ఏసీబీ అధికారులు కూడా వారిని వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న హోంగార్డు ప్రసాద్ చిక్కలేదు. లంచం ఇచ్చి సొమ్ము 25,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ, రైటర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలియజేశారు. డిఎస్పీ ప్రెజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారన్నమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం దానికి నచ్చక రిపోర్ట్ ఇవ్వడం. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేసామండి. ట్రాప్ చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకోమన్నారు. ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం, వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులు వదిలిస్తే అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మేము ఎస్ఐ గారిని, తర్వాత మన హెడ్ కానిస్టేబుల్ రైటర్ గారు కూడా ఇందులో పాత్ర ఉందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు 5,000 ఇవ్వండి, ఎస్ఐ గారు 20,000 ఇవ్వండి అంటున్నాడు. నా పేరు విజయ్. మాది విజయవాడ. నాకు 2022 అక్టోబర్లో మ్యారేజ్ అయింది. మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు. బాబుకు పాలు ఇవ్వమని చెప్పేసుకున్నానంటే మా వైఫ్ పేరు దాయం ప్రీతి సుచిత, డాక్టర్ ఆఫ్ దాయం విజయ వరప్రసాద్ అండ్ మేరీ. బాబుకు పాలు ఇవ్వడానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవపడి నన్ను చంపటానికి వచ్చారు. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకుండి ఇసిరేసి నన్ను చంపటానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరపున కేసు తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఫోటో తీసుకోండి.